తిరుపతి వేదికగా 3 రోజుల పాటు అంతర్జాతీయ దేవాలయాల సదస్సు. కేంద్ర బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న మంత్రి నారా లోకేష్, ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు జరిగింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులు పాల్గొన్నారు. 58 దేశాల నుంచి 2,000 మందికి పైగా ఆధ్యాత్మికవేత్తలు, వక్తలు తరలివచ్చారు. ముందుగా ఆలయాల నిర్వహణపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను 3 ముఖ్యమంత్రులు పరిశీలించారు. అనంతరం జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉండాలని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై పూర్తి స్థాయిలో తెలుసుకుని విమర్శలు చేస్తే బాగుంటుందన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తిరుపతిలో 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్పై మేధావుల సదస్సు జరుగగా కేంద్ర మంత్రి సదస్సులో పాల్గొని మేధావులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఖచ్చితంగా దేశాన్ని 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థినులతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని, ఉన్నత విద్య వైపు అడుగులు వేసేవారికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. అలాగే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులలో వైద్య సేవలను కార్మికులకు మరింత దగ్గర చేర్చేలా ప్రయత్నం చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. తిరుపతి సమీపంలోని యోగిమల్లవరం ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్యుల పనితీరు మెరుగైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీలో ఉన్న విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాగూర్ రామసింగ్. 2025-26 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఏపీ ఈఆర్సీ చైర్మన్ తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈఆర్సీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, మార్చి 31 లోపు విడుదల చేయాల్సిన టారిఫ్ను ముందుగానే విడుదల చేసినట్లు చెప్పారు. ఏ కేటగిరీలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ వినియోగదారులు, ఉద్యానవన నర్సరీలు, రజకులు, ఆక్వాకల్చర్ రైతులు, షెడ్యూల్ కులాలు, తెగ కుటుంబాలకు ఉచిత విద్యుత్ రాయితీలు కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి అతిథి గృహంలో పిఐబి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్ను ఉద్దేశించి పిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి జర్నలిస్టులకు విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి పాత్రికేయులతో మాట్లాడుతూ, జర్నలిజంలో చేరేందుకు ఈ మధ్యకాలంలో యువతులు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుండడం శుభపరిణామమన్నారు. తిరుపతి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదన్నారు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఏ రవికుమార్. తిరుపతిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దన్నారు. బాగా ఉడికించిన చికెన్ గుడ్లను తినవచ్చని ప్రజలకు సూచించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. మరింత సమాచారంతో వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.